బాలయ్య అఖండ తాండవం రిలీజ్ అయ్యింది. ఒకడు బాగుందంటున్నాడు, ఒకడు బాలేదంటున్నాడు, ఒకడు బ్లాక్ బస్టర్ అంటున్నాడు. అసలు సినిమా ఎలా ఉంది, హిట్టా ఫట్టా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ అఖండ తాండవం కథ గురించి మాట్లాడుకుంటే, భారత్ ను కొట్టాలంటే భారత్ మూలాల మీద కొట్టాలి అని కొన్ని దేశ వ్యతిరేక శక్తులు, కొన్ని దుష్ట శక్తుల సహాయంతో భారత్ పై ప్రయోగించిన అస్త్రాన్ని అఖండ ఎలా ఆపాడు, ఎలా అనగద్రొక్కాడు అనేదే కథ. ఈ కథలో కొంచెం సెంటిమెంట్, కొంచెం ఎంటర్టైన్మెంట్ కలిపి మన ముందుకు తీసుకొచ్చారు. అసలు సినిమా ఎలా ఉందంటే, సినిమాలో బాలయ్య మార్కుంది, బోయపాటి మార్కుంది, తమన్ మార్కుంది, ఇంకా సినిమాకు కావలసిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. కానీ కొందరు సినిమా బాలేదంటున్నారు. ఎందుకు బాలేదంటున్నారు అంటే, కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయ్యాయి. అదేమీ పెద్ద విషయం కాదు. నచ్చిన వాళ్ళు అవేమీ పట్టించుకోవట్లేదు. అయితే నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే, అదిరిపోయే సూపర్ షాట్స్ ఎక్కువ శాతం ట్రైలర్లోను, టీజర్లోను వదిలేశారు. దాంతో ఆ షార్ట్స్ లో వచ్చే కిక్ కొంచెం తగ్గింది. అయినా కూడా సినిమా చూడొచ్చు. ఎందుకు చూడాలంటే, బాలయ్య తాండవం కోసం చూడాలి, తమన్ మ్యూజిక్ కోసం చూడాలి, హైందవ ధర్మం గొప్పదనం కోసం చూడాలి, ఫైట్స్ లో బాలయ్య ఇచ్చే కిక్ కోసం చూడాలి, అలాగే దేశ రక్షణ, దైవ రక్షణతో ముడిపడి ఉందని చూపిన విధానం కోసం చూడాలి. ఎంటర్టైన్మెంట్ కంటే ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాము, దానికోసం చూడాలి. ఈ సినిమాకి రేటింగ్స్ అనేవి పక్కన పెడితే, బాలయ్య అభిమానులకి హిట్, న్యూట్రల్స్ కి యావరేజ్, హిందువులకు సూపర్ హిట్ గా ఉంది ఈ సినిమా. సో సినిమా చూడొచ్చు, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, టైం ఉంటే కామెంట్ చేయండి, వినండి ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.